దీనికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా చిల్డ్రన్ పార్క్లో వేలాది మంది ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ఇచ్చేస్తుంటారు వాకర్స్ కానీ మిగతా ఎంజాయ్మెంట్కి కానీ. ముఖ్యంగా ఇది నెల్లూరు నగరానికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కూడా ఒక మంచి ప్రదేశం. దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని గౌరవ మంత్రి నారాయణ గారు ఇప్పటికే చాలా డెవలప్మెంట్ చేశారు. అదే కాకుండా నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో ఉన్న పార్కులన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెల్లూరు నగరాన్ని అటు రూరల్ నియోజకవర్గం కానీ నగర నియోజకవర్గం కలుపుకొని 54 నియోజకవర్గాలు కూడా ఒక నియోజకవర్గంగా ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని పార్కులు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, కరెంటు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని చేస్తున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని ప్రజలందరూ అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు తీసుకొచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నా కోరుతున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఆమె ఎన్నో రోజుగా కలవకుంటున్న మంత్రి నారాయణ గారు చిన్నపిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే ఆనందపడుతున్నారు. పిల్లలకి రాజులు ఎక్కువ ఆనందపడుతున్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన మంత్రివర్యులకు, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు శాసనసభ్యులు అందరికీ నమస్కారాలండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్, జనరల్గా మనకు మొదటి నుంచి చిల్డ్రన్స్ పార్క్స్ అంటే చాలా ఫేమస్. చక్కగా 54 డివిజన్ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. చిల్డ్రన్ పార్క్ ఇది. అయితే ఈ మధ్య ఈ పార్కులో వాళ్ళు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని చేశారు. పిల్లలు చూడండి, ఆ రోజు నేను వచ్చాను. ఆ రోజుకి ఎక్విప్మెంట్ ఆర్డర్ వచ్చి అప్పుడు డెలివరీ అయింది. ఆ రోజే మీటింగ్ జరుగుతుంటే బయట లారీలో ఉందన్నారు. 2018వ తేదీ అంటే మన కాలేదు. ఈ లోపలే ఇది చక్కగా ఒక పెద్ద పిల్లలు ఆడుకోవడానికి ఒక పెద్దది యాక్చువల్గా అంటే 25 లక్షలతో దీన్ని చేశారు. అటు శాసనసభ్యులు శ్రీధర్ గారు, వారి యొక్క బ్రదరు గిరిధర్ గారు యాక్చువల్గా వాళ్ళందరితో డిస్కస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి మీటింగ్ వచ్చినప్పుడు కన్సల్టెంట్స్ పంపిస్తానని చెప్పాను. ఆర్మీ కన్సల్టెంట్స్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు బహుశా ఒక వారంలో నెల్లూరు వస్తారు. వచ్చి 54 డివిజన్లు ఏమేమి చేయొచ్చు అంటే ఫర్దర్గా ఖాళీ స్థలాల్లో కానీ, పార్కుల్లో కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఒక ఓవరాల్ అంటే రాబోయే 10 years ఏం చేయొచ్చు, 5 years ఏం చేయొచ్చు, 4 years ఏం చేయొచ్చు,
3 ఇయర్స్లో 2 ఇయర్స్లో 1 ఇయర్ షార్ట్ టర్మ్లో ఏం చేయొచ్చు, లాంగ్ టర్మ్లో ఏం చేయొచ్చు అనేది ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వమన్నాను. 54 డివిజన్లకి మాస్టర్ ప్లాన్ ఇస్తారు. మాస్టర్ ప్లాన్ ఇస్తే దాని మీద డెవలప్ చేస్తాం. నేను ఒకటి చెప్పేది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 2 నెలలు తక్కువ. ఈ 4 సంవత్సరాలు 2 తక్కువ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే 54 డివిజన్స్కి మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు తప్పకుండా చేస్తాం. ఇప్పటికే రూరల్ ఏరియా అయితే వాళ్ళు దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారు. నాకంటే చాలా ఫాస్ట్ అయిపోయారు. శ్రీధర్ రెడ్డి గారు నాకంటే చాలా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తే చాలా సంతోషం. ఏది ఏమైనా నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు డెవలప్ కావటం నేను కోరుకునేది. ఖచ్చితంగా ఈ పార్కుని ఒక బెస్ట్ పార్క్గా ఖచ్చితంగా చేస్తాం. కన్సల్టెంట్ వస్తారు, వాళ్ళు వచ్చి డిజైన్ చేసి మళ్ళీ మీతో ఈ కమిటీ ఉంది, కమిటీ వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి మళ్ళా వాళ్ళతో కూడా కూర్చొని రాబోయే 1 ఇయర్లో ఏమేం చేయాలో అది చక్కగా చేస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా నెల్లూరు కార్పొరేషన్లో ఎలక్షన్స్ ముందే మాట 4 డివిజన్లు 2 కాన్స్టిట్యున్సీలో నేను కానీ శాసనసభ శ్రీధర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ గిరిజన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీకు అందరికి కూడా ఒక మాట చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న పార్కు స్థలాలు ఎన్నో ఇప్పటికే కబ్జా అయినాయి. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకుని 100 కోట్ల ఆస్తి కార్పొరేషన్ ఆస్తిని కబ్జా కాకుండా ఇప్పటికే నగరంలో చాలా పార్కులకి ఇప్పటికే బౌండరీలన్నీ కూడా కాంపౌండ్ వాల్స్ కట్టడం జరిగింది. బ్యాలెన్స్ కూడా సర్వే చేస్తున్నాం. ఎక్కడైతే ఈ రిజర్వ్ స్థలాలు పార్కు స్థలాలు ఉన్నాయో ఎక్కడ అంకణం కూడా దాన్ని ఎవరు తీసుకోకుండా ఉండేదానికి బ్యాలెన్స్ ఏమున్నాయో అవి కూడా ఈ పార్కు స్థలాలు కానీ రిజర్వ్ స్థలాలకు కానీ కాంపౌండ్లు కడతామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అన్ని కూడా పూర్తి చేయించి ఈరోజు ప్రారంభం చేయడానికి చేసిన గౌరవ మంత్రి గారికి అదేవిధంగా చంద్రరెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్క పార్కుని అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి హై స్కూల్లో కూడా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54 హై స్కూళ్ళు 46 పార్కులు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మొదటి విడతగా అన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రి గారు పొంగూరు నారాయణ సార్ గారికి, అటు రూరల్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు నాకు చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.